హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగములో 2వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. దైవ సంపద కలిగిన వారు అనగా దైవభావన కలిగిన వారు, ఒక మంచివారు, మంచి భావంతో ఉన్నట్టువారు ఏ విధంగా ప్రవర్తిస్తారు, వారి యొక్క లక్షణాలు ఏంటంటే అహింసా సత్యమక్రోధ శాంతిరసైరపైశునం దయాభూతే శలోలత్వం మార్ధవం హ్రీరచాపలం. అంటే ఎవరిని కూడా ద్వేషించరు. దైవ సంపద కలిగిన వారు ఎవరిని కూడా ద్వేషించరు. సత్యంగా మాట్లాడతారు, కోపం ఉండదు, త్యాగబుద్ధి కలిగి ఉంటుంది, శాంతంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఎవరిని కూడా నిందించరు. దయాభూతేషు అలోలత్వం. దయ అంటే ప్రతి ప్రాణి యందు కూడా అందరినీ ప్రతి ప్రాణి యందు కూడా దయ కలిగి ఉంటుంది. దైవ సంపద కలిగిన వాడికి దయ కలిగి ఉంటుంది, దయ కరుణ కలిగి ఉంటుంది. అంటే ఎవరు కూడా ఉపకార బుద్ధి కలిగి ఉంటుంది. దైవ సంపద కలిగిన వారికి దయ ఉంటుంది. భూతేష్ అలోలత్వం అంటే సమస్త భూతములు యందు కూడా దయ కలిగి ఉంటుంది. అటువంటి వాడికి, దైవ సంపద కలిగిన వాడికి. భూతేష్ అలోలత్వం అంటే విషయాలందు కూడా ఆసక్తి ఎక్కువగా ఉండదు అనమాట. ఎవరిని నిందించకూడదు. సకల ప్రాణుల ఎలా నిరోధక కృప కలిగి ఉంటుంది. ఇంద్రియ విషయ సంయోగమును వాటిపై ఆసక్తి లేకుండుట. ఇంద్రియ విషయాదులందు ఆసక్తి ఉండదు. దైవ సంపద కలిగిన వారికి ఇంద్రియ విషయాదులందు దయాభూతే శలోలత్వం మార్ధవం హీరచాపలం అంటే ఇంద్రియ విషయాదులందు ఆసక్తి ఉండదు. దైవ సంపద కలిగిన వారికి శబ్దస్పర్శాదులందు కూడా ఆసక్తి ఉండదు. తర్వాత కోమలత్వంగా ఉంటాడు, మృదువుగా మాట్లాడతాడు, మృదువుగా పనులు చేస్తూ ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు, ఉపకార బుద్ధితో ఉంటాడు దైవ సంపద కలిగిన వాడు. లోక శాస్త్ర విశుద్ధ కార్యాచరణ వెనుక సిగ్గుపడతాడు. అంటే నేను తప్పు చేస్తున్నానేమో అని భయపడుతూ ఉంటాడు. తప్పు చేయడానికి సిగ్గుపడుతూ ఉంటాడు. అంటే నేను మంచిగా ప్రవర్తించాలనే అభిమానంతో ఉంటాడు. ఎక్కువ కూడా అంటే దైవ సంపద కలిగిన వాడు మంచి స్వభావంతో ఉంటాడు. వ్యర్థ చేష్టలు చేయడు. వ్యర్థ చేష్టలు దైవ సంపద కలిగిన వాడు, దైవభావంతో ఉండేవాడు, కార్యాచరణలు చాలా జాగ్రత్తగా పనులు చేస్తూ ఉంటాడు. ఎవరిని హింసించడు, ఎవరిని ద్వేషించడు, ప్రతి ప్రాణి యందు కూడా ప్రేమ దయతో ఉంటాడు. ఆ విధంగా పరమాత్మ ఈ శ్లోకాన్ని తెలియజేశారు. మనం కూడా మృదుత్వంగా మాట్లాడుతూ, మంచిగా మాట్లాడుతూ, సత్యంగా మాట్లాడుతూ మనం కూడా సమాజంలో ఉండాలని కూడా భగవంతుడు మనకి తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.